ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా సోది ఈరోజు మీరు భరించాల్సిందే అనమాట. ఏంటంటే కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను, నా స్టైల్లో కొత్తగా చేస్తున్నాను అనమాట. సో నా ఓన్గా చేస్తున్నాను. చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ ఎమ్మీగా బాగుంటుంది. ఇది టిఫిన్లోకైనా భోజనానికైనా వేసుకోవచ్చు. టిఫిన్లోకి పచ్చడికి వాడుకోవచ్చు అండ్ లంచ్ కూడా వాడుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి మనకి ఏమేమి కావాలో రెసిపీ అనేది మీకు చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి, వీడియో స్టార్ట్ చేసేద్దాం. కొత్తిమీర అనేది నేను ఒక క్వాలిటీతో బట్టి తీసుకున్నాను, ఇంత సరిపోతుంది. సో ఇది శుభ్రంగా ఫస్ట్ వాష్ చేసేసుకుందాము. వాటర్ వేసుకొని వాష్ చేసుకుందాం. ఇది చాలామంది చింతపండుతో చేస్తారు అండ్ నార్మల్ టమాటాలు వేసి చేస్తారు. నేను చింతపండు వేయకుండా టమాటాలే వేసి చేస్తాను. సో చాలా అంటే చాలా టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది. అంతలా మీకు నేను చేసి చూపిస్తాను. అలాగే మీరు ఎలాగా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. స్టవ్ వెలిగించుకున్నాక ఒక దాకా పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం కొన్ని పప్పులు అనేది వేసుకుంటే స్పైసీగా ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కదా, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చడికి కావాల్సింది కొత్తిమీర, టమాటా అండ్ మిర్చి నేను తీసుకున్నాను ఇవన్నమాట. స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు తక్కువగానే నేను ఒక 6 వేసాను అంతే అనమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సాయిగుళ్ళు వేసాను ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వేగితే చాలా ఎక్కువ వేగకూడదు, మళ్ళీ మాడిపోతాయి. ఇది ఎక్కువ వేగకూడదు, లైట్గా క్రిస్పీగా వస్తే ఎగిపోయినట్టే. ఇప్పుడు సాయిగుళ్ళు వేపుకున్నాం కదా, వేపుకున్నాక అది ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఆ దాంట్లోనే కొంచెం నూనె వేసి కొత్తిమీర, పచ్చిమిరపకాయ, టమాటా, అల్లం వేసుకొని అది బాగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టి అసలైన పులుపు ఎలా తగులుతుంది ఏంటనేది ఇందులో మ్యాజిక్ అనమాట. కంపల్సరీగా చూడండి, ఎండింగ్ వరకు చూస్తేనే దీంట్లో మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. వాసన అయితే మంచిగా గుమగుమలాడేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగా వస్తుంది వాసన. మీరు పీల్చండి ఫ్రెండ్స్. అది ఒక నిమిషం వేసిన తర్వాత మూత పెట్టాక ఉప్పు పసుపు వేయాలన్నమాట. వేసిన తర్వాత మళ్ళీ కలిపేసి మూత పెట్టేయడమే ఫ్రెండ్స్. సో అలా బాగా అంటే టమాటాలు, కొత్తిమీర బాగా మగ్గిపోవాలి. తర్వాత కరివేపాకు వేయాలి. వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ బాగా మగ్గాలి. టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరకాయల్లో ఎంత బాగా ఎగితే అంత టేస్ట్ వస్తుంది. తిన్నా కొద్ది ఇంకా ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో నుంచి వాటర్ ఎలా వస్తుందో, ఆ టమాటాలు, కొత్తిమీర నుంచి వాటర్ అలా వస్తే మనం ఇప్పుడు కలుపుకొని దాన్ని మళ్ళీ మూత పెట్టేసుకోవడం. 2 మినిట్స్కి మూత తీసుకొని కలుపుకోవాలి. అలా వాటర్ వచ్చేయాలి. టమాటాలో నుంచి, కొత్తిమీర నుంచి మంచిగా వస్తుంది వాటర్. అలా కలుపుకుంటూ ఉండాలి. అలా మగ్గిపోయిన తర్వాత ఇంకా అలాగా మీకు ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతలా వాటర్ వచ్చేయాలి. టమాటాలు ఫ్రెష్ టమాటాలు అప్పటికప్పుడు తెచ్చి వేసేస్తే 2 మినిట్స్లో త్వరగా అయిపోద్ది. అదే తెచ్చి ఒక వారం అంటే పండు అయితే పర్లేదు, అలా ఫ్రిడ్జ్లోంచి తీసి వేసి అంటే అప్పటికప్పుడు రావు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. నేను అప్పటికప్పుడు తెచ్చిన టమాటాలు గైస్. సో ఇది వెంటనే 2 మినిట్స్లో అనేది మగ్గిపోయింది. చాలా అంటే చాలా మంచి వాసన వస్తుంది అండ్ మంచిగా కుక్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది గాయస్. వాసన అయితే గుమ్మగుమ్మలాడేస్తుంది. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇది అయిపోయినట్టే ఇంకా స్టవ్ కట్టేసి చల్లారిపోయాక ఇంకేమేమి వేయాలో చెప్పేద్దాం. ఓకేనా, స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఇప్పుడు. చేద్దామన్నాను కదా గైస్. సాయిగుళ్ళు అండ్ ఒక స్పూన్ కారం వేసి దాంట్లో నూనె కూడా కొంచెం వేసాను. ఇంక ఇప్పుడు ఇది చల్లారిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ ఆడేద్దాం. ఇలాగనగానే అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఏంగానే వచ్చేసింది గైస్. చాలా ఎమ్మీగా ఇలా క్వాలిటీతో రావాలి. చూద్దాం.
చాలా అంటే చాలా బాగుంది గైస్. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అబ్బా, దోశల్లో కానీ ఇడ్లీ పిండట్లో కానీ వేసుకొని తింటే అదిరిపోద్ది ఫ్రెండ్స్. అది ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసినందుకు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.